హలో ఆస్పిరెంట్స్, ఐఎమ్ ప్రసాద్ శ్రీరామోజీ ఫ్రమ్ అపరాజిత కోచింగ్ సెంటర్ ఆదిలాబాద్. సో మీ అందరికీ శుభవార్త. త్వరలో జనవరి 23 తేదీన వసంత పంచమి రోజున మన అపరాజిత కోచింగ్ సెంటర్ యాప్లో కొత్త కోర్సుని లాంచ్ చేయబోతున్నాం. హిస్టరీకి సంబంధించినటువంటి కొత్త కోర్స్ని మన యాప్లో లాంచ్ చేయబోతున్నాం. ఈ యాప్లో పెట్టే కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోను, ఫోన్లోను, ట్యాబ్లోను, ల్యాప్టాప్లోను, పర్సనల్ కంప్యూటర్లోను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసుకుందాం. చూడండి, మల్టిపుల్ రీసోర్సెస్ నుంచి మనం కంటెంట్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. సార్, మల్టిపుల్ రీసోర్సెస్ అంటే ఎలాంటి బుక్స్ని మీరు తీసుకుంటున్నారని మీరు అడగచ్చు. సో చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే మనం ప్రైమరీగా బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ని తీసుకోవడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకొని దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఏవైతే మనకు ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో యూపీఎస్సీ లెవెల్ వరకు, అప్ టు యూపీఎస్సీ లెవెల్ వరకు ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాలు, మోడర్న్ హిస్టరీ కానివ్వండి, మిడివల్ హిస్టరీ కానివ్వండి, అండ్ మనం స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి తెలుగు అకాడమిక్ బుక్స్ కానివ్వండి. సో ఇలాంటి ప్రామాణిక పుస్తకాల నుంచి మీరు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అండ్ సివిల్ సర్వీసెస్ వరకు, స్టేట్ సర్వీసెస్ నుంచి సెంట్రల్ సర్వీసెస్ వరకు, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు కూడా మీకు కంటెంట్ అందుబాటులో ఉండే విధంగా మీకు కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్, మరి మల్టిపుల్ రీసోర్సెస్ నుంచి మీరు కంటెంట్ గ్యాదర్ చేసింది కదా, మరి ఈ కంటెంట్ అంతా చాలా బల్కీ అవుతుందని మీరు అనుకోవచ్చు. అలా బల్కీ అనేది కాకుండా ఈ కంటెంట్ మొత్తాన్ని చాలా కన్సైజ్ మేనర్లో ప్రిసైజ్ చేసి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి మీకు దాంతో పాటుగా ప్రొవైడ్ చేసి చక్కగా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేస్తున్నామో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది సింధు నాగరికతకి సంబంధించినటువంటి డిజిటల్ క్లాస్కి సంబంధించిన పీపీటీ స్లైడ్స్ అండి. అంటే మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఆ మల్టిపుల్ రీసోర్సెస్ నుంచి కంటెంట్ని గ్యాదర్ చేసి దాన్ని ప్రిసైజ్డ్ మేనర్లో, అంటే దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించి దానికి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి యాడ్ చేసి అండ్ బైలింగ్వల్గా, అంటే తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చక్కగా అర్థమయ్యే విధంగా ఇలా ఒక సైడ్ ఇంగ్లీష్ మీడియం, ఇంకో సైడ్ తెలుగు మీడియంలో మీకు ఇన్ఫర్మేషన్ని, కంటెంట్ని ఇస్తూ చక్కగా మీకు అర్థమయ్యే విధంగా పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్తో, అంటే పిక్చర్స్, దాని రిలేటెడ్ పిక్చర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తూ పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్తో మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. త్రూ అవుట్ మొత్తం ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ వరకు పూర్తి హిస్టరీ అనేది మీకు ఇలాగే డిజిటల్ క్లాసెస్ రూపంలో పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది సార్ అంటే, మనం విన్నదానికంటే చూసింది ఇంకా ఎక్కువ కాలం పాటు మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్ ద్వారా మీరు సబ్జెక్ట్ ఏదైతే వింటారో, వింటూ దానికి అనుగుణంగా ఉన్న పిక్చర్స్ని, వీడియోస్ని చూస్తూ నేర్చుకున్నది మీకు ఎక్కువ కాలంగా మెమరీలో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి అనుకూలంగా మీకోసం అని చెప్పేసి ఇంత కష్టపడి ఈ మల్టిపుల్ కంటెంట్ నుంచి సోర్స్ని గ్యాదర్ చేసి దాన్ని ప్రిసైజ్గా, క్రిస్ప్ మేనర్లో దాని రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించి మీకు క్లాస్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో దీనివల్ల సబ్జెక్ట్ని మీరు చాలా చక్కగా బేసిక్ లెవెల్ నుంచి స్టాండర్డైజ్ వరకు మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వరకు ప్రతి ఎగ్జామ్ రాసుకునే విధంగా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా తీసుకున్నాం కాబట్టి, అండ్ మంచి స్టాండర్డ్ ప్రామాణిక పుస్తకాలు కూడా తీసుకున్నాం కాబట్టి, మన స్టేట్ అకాడమిక్ బుక్స్ కూడా తీసుకున్నాం కాబట్టి, మీరు స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఎక్కడైనా ఏ ఎగ్జామ్ అయినా రాసుకునే విధంగా మీకు ఎక్కడి నుంచి బిట్ వచ్చినా కూడా మీకు మిస్ కాకుండా మీకు మల్టిపుల్ రీసోర్స్ నుంచి కంటెంట్ గ్యాదర్ చేసి మీకు ఇక్కడ క్లాస్ అనేది తయారడం జరిగిందండి. సార్, ఎందుకు సార్ ఇంత మల్టిపుల్ రీసోర్సెస్ అవసరమా? ఒకటో రెండో బుక్స్ తీసుకుంటే సరిపోతుంది కదా అంటే సరిపోదండి. సార్, మరి హిస్టరీకి ప్రిపేర్ అవ్వాలంటే ఇన్ని బుక్స్ చదవాలంటే అవసరం లేదండి. సో ఇన్ని బుక్స్ మేము రిఫర్ చేసి, అంటే మేము చదివి దాని నుంచి కంటెంట్ గ్యాదర్ చేసి మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటే, సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్లో ఎస్ఐ పేపర్ కానివ్వండి, గ్రూప్ 2 పేపర్ కానివ్వండి, లేకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పేపర్ కానివ్వండి, అండ్ సెంట్రల్ లెవెల్లో పెడుతున్న ఎస్ఎస్సీజీఎల్ లాంటి పేపర్స్ కానివ్వండి, స్టేట్ ఎగ్జామ్స్లో కానివ్వండి, సెంట్రల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, పేపర్ ప్యాటర్న్ చూస్తే, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అడిగే విధానాన్ని చూస్తే, అంటే ఆ డెప్త్నెస్ని చూస్తే మటుకు మనం ఏదో ఒక బుక్ తీసుకొని ఆ కోర్స్ని అనిపిస్తే సరిపోదండి. సో కోర్స్ అయిపోతుంది, కానీ ఆ కోర్స్ నుంచి మీరు నేర్చుకున్న సబ్జెక్ట్తో మీరు బయట రాసే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎంత టఫ్ లెవెల్లో క్వశ్చన్ అడిగినా కూడా, ఇలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీకు బిట్ అనేది మిస్ అవ్వకుండా, హిస్టరీలో ఏ బిట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మేము మల్టిపుల్ రీసోర్సెస్ నుంచి కంటెంట్ గ్యాదర్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్తో డిజిటల్ క్లాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది. మీకు మన కోర్స్లో హిస్టరీ క్లాస్ అనేది విన్న తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, లేకపోతే ఢిల్లీ సల్తనేట్ ఆర్ ముఘల్స్ ఆర్ మోడర్న్ హిస్టరీలో ఏదైనా టాపిక్ కానివ్వండి, ఒక టాపిక్ మీరు నేర్చుకున్న తర్వాత, ఉదాహరణకి మీరు ముఘల్స్ టాపిక్ అనేది చదువుకున్నారు, ఆ క్లాస్ అనేది విన్నారు, ఆ క్లాస్ పూర్తిగా విన్న తర్వాత ఆ ముఘల్స్ టాపిక్ నుంచి ఇప్పటి వరకు గత 10-15 సంవత్సరాలుగా
సెంట్రల్ లెవెల్‌లో అండ్ స్టేట్ లెవెల్‌లో. స్టేట్ లెవెల్‌లో చూసుకుంటే ముఖ్యంగా మన టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ టీఎస్ఎల్‌పీఆర్‌బీ లేదా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి, వేరియస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్‌లో ఇప్పటివరకు ఆ మొఘల్ టాపిక్ పైన ఎలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. గత 10, 15 సంవత్సరాలుగా అంటే ముఖ్యంగా మనకు 2014 సంవత్సరంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఈ 2026 వరకు ఇలాంటి క్వెషన్స్ ఈ మొఘల్స్ అనే టాపిక్ నుంచి మీకు ఇవ్వడం జరిగిందనేది మీకు ఆ టాపిక్ తర్వాత అంటే ఆ క్లాస్ మొఘల్స్ టాపిక్ అయిపోయిన తర్వాత చివర్లో ఇప్పటివరకు స్టేట్ లెవెల్‌లో ఈ మొఘల్స్ టాపిక్ పైన వచ్చిన క్వెషన్స్ ఏందనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేసి మీతో సాల్వ్ చేయించడం జరుగుతుంది. దీంతో పాటుగా అండ్ యూపీఎస్సీ లెవెల్‌లో గూడా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్‌లో గూడా అంటే యూపీఎస్సీ కానివ్వండి, ఎస్ఎస్‌సీజీఎల్ కానివ్వండి అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్‌లలో ఈ మొఘల్స్ టాపిక్ పైన ఇప్పటి వరకు ఎలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ అయ్యాయి గత 10, 15 సంవత్సరాలలో. సో, అలాంటి క్వెషన్స్‌ని గూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఇండియాలో హైయెస్ట్ లెవెల్ ఎగ్జామ్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అనంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్. సో, మీకు ఒక టాపిక్ పైన గత 20 సంవత్సరాలుగా యూపీఎస్సీ అనేది తన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో ఆ మొఘల్స్ టాపిక్ పైన ఎలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ చేసింది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన వేసి అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మరి ఇంకేంటి మన కోర్స్ ప్రైస్ ఎంతో తెలుసుకుందామా? మీరు అనుకుంటున్నారు కావచ్చు మల్టిపుల్ రిసోర్స్ నుంచి కంటెంట్ గ్యాదర్ చేశారు సార్. దాన్ని కష్టపడి చాలా కన్సైజ్ మేనర్‌లో దానికి తోడుగా ఇంత క్లాసెస్‌ని డిజిటలైజ్ చేసి మీకు అందిస్తున్నారు కదా! దాంతో పాటుగా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గదా! సో, ప్రైస్ వేలల్లో ఉంటుందనుకుంటున్నారు గావచ్చు. అదేం లేదండి. మీకు 1 మంత్ రీచార్జ్ అమౌంట్ ఎంతైతే ఉందో, ఆ మినిమల్ అమౌంట్‌లోనే తక్కువ ప్రైస్‌తో ఓన్లీ రూ. 299కి రూ. 299 మన హిస్టరీ కోర్స్ అనేది ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ అనేది మీకు యాప్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? సో, త్వరలో లాంచ్ చేయబోయే మన హిస్టరీ కోర్స్‌ని పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేయకంటే ముందుగా కూడా అందులో మేము కొన్ని వీడియోస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఆ టాపిక్ వినండి. విన్న తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీతో సాల్వ్ చేయిస్తాము. అది చూడండి. దాని తర్వాత ఇది పర్ఫెక్ట్ కోర్స్, ఇది పర్ఫెక్ట్ కంటెంట్, ఇది పర్ఫెక్ట్ సబ్జెక్ట్, ఇది కదా నాకు కావాల్సింది అని మీరు అనుకున్నప్పుడే అప్పుడు మీరు కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా? సో, ఇది మన ముందడుగండి. హిస్టరీ సబ్జెక్ట్‌తో మనం ఫస్ట్‌గా మన కోర్స్‌ని లాంచ్ చేస్తున్నాము. దీంతో పాటుగా తర్వాత రాబోయే తెలంగాణ హిస్టరీ గానివ్వండి, తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి లేదా పాలిటిక్స్ సంబంధించి ఇలాంటి మంచి మంచి కోర్సుల్ని మనము త్వరలో లాంచ్ చేయబోతున్నాము. సో, మరి ఇంకెందుకు లేట్? కింద కనిపిస్తున్న స్క్రోలింగ్‌లో మన యాప్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ప్లే స్టోర్ నుంచి మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మన కోర్స్‌ని ఆ డెమో వీడియోస్ చూసి, ఆ వీడియోస్ చూసిన తర్వాతనే మీరు కోర్స్‌ని పర్చేజ్ చేయండి. సో, డెమో వీడియోస్ ఏం కాదండి. మీకు రెగ్యులర్ క్లాసెస్ అవి. ఆ క్లాసెస్ ఎలా అయితే ఉంటాయో మిగతా త్రూఅవుట్ హిస్టరీ మొత్తం అలాగే క్లాసెస్ అనేది ఆ స్టాండర్డే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, హిస్టరీ మాత్రమే కాకుండా తర్వాత మీకు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఆహ్, ఇండియన్ పాలిటీ మిగతా క్లాసెస్ కూడా మిగతా కోర్సెస్ కూడా మనము తొందరలోనే లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.